హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది నార్మల్ బ్లౌజ్తో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం బ్లౌజ్ ఎప్పుడు కూడా మనకి అంచు భాగాలు రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా రెండు అంచులు కూడా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోండి. క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. బ్లౌజ్కి ఎప్పుడు కూడా ముందు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, నడుము భాగం. మనం నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా అయితే కట్ చేస్తామో సేమ్ అదే విధంగా ఈక్వల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్రాస్లు అది కట్ చేసుకున్న తర్వాత మనం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. కింద నడుము దగ్గర మనకు నడుము పైకెత్తకుండా ఉండాలంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బెల్ట్ అనేది లాస్ట్లో తీసుకోవచ్చు. మనం బెల్ట్ అనేది లాస్ట్లో కాకుండా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా తీసుకోవడం వల్ల మనకి నడుము పైకెత్తుతుంది కాబట్టి ఆ విధంగా లేకుండా నడుము కోసం ఖర్చు మనం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ అంటే 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి లూజ్ అనేది. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి పొడవు తీసుకోవాలి. లూజ్ అయితే అయిపోయింది. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి రెండు కొలతలు తెలిస్తే బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనం నార్మల్ బ్లౌజ్ కానీ ప్రిన్సెస్ కట్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు కింద నుంచి నడుము దగ్గర నుంచి చంక భాగానికి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టుకొని డీప్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా ఎంతైతే పొడవు ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ నార్మల్గా తీసుకొని ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ పెట్టుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ని బట్టి రెండు ఈక్వల్గా పెట్టుకోవచ్చు. నెక్ అనేది ఫ్రంట్ బ్యాక్ కూడా. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. మనకి ప్రిన్సెస్ కట్కి షోల్డర్ దగ్గర వచ్చి మనకి నెక్ దగ్గర లూజ్ ఎక్కువ పెట్టుకోవచ్చు. అలాగే నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచి మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే నెక్ దగ్గర బోట్ షేప్ కాబట్టి ప్రిన్సెస్ కట్కి మనం చిన్నగా పెట్టుకోవచ్చు నెక్ అనేది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. నేను నెక్ అయితే నార్మల్గా చిన్న నెక్ పెట్టినాను 3 ఇంచెస్. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ ఉండే విధంగా నెక్ తీసుకుంటే సరిపోతుంది. మీకు నార్మల్ నెక్ కావాలనుకున్నట్లయితే డీప్ అనేది నార్మల్గా పెట్టేసుకోండి. లేదనుకున్నట్లయితే 3 ఇంచెస్ తీసుకోండి, లేదా 4 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. మీకు నెక్ వేసుకునే విధానాన్ని బట్టి నెక్ దగ్గర విత్ తీసుకోండి. అలాగే లూజ్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి పొడవు మార్కింగ్ చేస్తున్నాను. మన నెక్ దగ్గర నుంచి షోల్డర్కి ఎంతైతే ఉందో అదే మార్కింగ్ని చంక భాగానికి డ్రా చేసుకోవాలి. లూజ్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోండి. మనకి 6 ఇంచెస్ వరకు అయితే ఉంది. 6 ఇంచెస్ అయితే పెట్టుకోవసరం లేదు. ఒక 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా లూజ్ అనేది చూసుకొని మార్కింగ్ చేసుకోండి. అదే మార్కింగ్ని కింద డీప్ దగ్గరికి కరెక్ట్గా చూసుకోండి చంక భాగానికి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని ఒకసారి స్ట్రైట్గా డ్రా చేసుకుంటే సరిపోతుంది. 2 ఇంచెస్ ఖర్చుకుండే విధంగా మార్కింగ్ చేసుకోండి. మీకు బోర్డ్ షేప్లో వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం నెక్ అనేది కిందకి దించుకోవచ్చు. మన నెక్ పైకి కావాలి అనుకున్నట్లయితే పైకి మార్కింగ్ చేసుకోండి. మీకు కింద షేప్ అనేది వేరే ఏదైనా పాట్ షేప్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. మీకు టాప్ షేప్ కానీ మీకు నచ్చిన షేప్ని తీసుకొని మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. మనకు నెక్ లూజ్ ఎంత అవుతుందో చూసుకొని మార్కింగ్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్ని డ్రా చేసుకోవచ్చు.
మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. లేదా పై మార్కింగ్ నుంచి అయినా డ్రా చేసుకోవచ్చు. కింద మార్కింగ్కి పైన గ్యాప్ వదులుకొని మిడిల్లో ఈ విధంగా అయినా డ్రా చేసుకోండి. మా క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1.5 ఇంచ్ అయితే తీస్తున్నాను చంక భాగానికి. పైనుంచి రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ అండి. క్రొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూ ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి. మీకు లాంగ్ డ్రెస్ని ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, లాస్ట్ వీడియోలో పెట్టాను శారీతో కట్ చేసింది. ఇప్పుడు మీకు డాట్స్ని షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షేప్ కూడా కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్ డిజైన్ చేసుకోండి. ఇప్పుడు మనకి మోడల్ అనేది ఈ విధంగా ఉంది. మీకు నచ్చిన షేప్లో వేసుకొని లేస్ వేసుకోవచ్చు, లేదా ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే బెల్ట్ అనేది 2 ఇంచెస్ వెడల్పు తీసుకుంటే సరిపోతుంది, లాస్ట్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. మన నార్మల్ బ్లౌజ్ అయితే క్రాస్ తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి ప్రిన్సెస్ కట్కి ఎప్పుడు కూడా స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. అది ఓపెన్ వైపు అనేది మన వైపు ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ మనకి ఖర్చు కోసం 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. అంటే ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టీ కోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి సైడ్ నుంచి ఈ విధంగా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ని. ఇప్పుడు సేమ్ ఈక్వల్గా మార్కింగ్ చేసుకోండి. మన షేప్ బెల్ట్ వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్కి, లేదా నార్మల్గా బెల్ట్ అనేది యూస్ చేసుకోవచ్చు. సేమ్ మార్కింగ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా. లోతు దగ్గర ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ వచ్చి కొంచెం కిందకి ఒక 1 ఇంచ్ అయితే మిడిల్కి వచ్చే వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి వచ్చేసరికి ఈ విధంగా లోతు అనేది తీసుకోవడానికి రౌండ్ చేసుకోండి. అలాగే కింద వచ్చేసరికి ఒక 1 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు కూడా కింద పెంచుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇదే జస్ట్ కొంచెం లోతు అనేది తీసుకోవాలి ఓపెన్ సైడ్. ఇప్పుడు డాట్స్ మార్కింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి కరెక్ట్గా 3.5 ఇంచ్ లేదా 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. అలాగే కింద నుంచి ఒక 4 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి డాట్ పొడవు. అలాగే డాట్ వెడల్పు వచ్చి 2 ఇంచెస్ తీసుకోండి. మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి. ఒక 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. నేనైతే 1 ఇంచ్ మార్కింగ్ చేశాను మన బ్లౌజ్ని బట్టి. డాట్స్ ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని చంక భాగానికి డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోండి. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే కింద డాట్ దగ్గర కూడా కట్ చేసుకోవాలి. మీకు ఓపెన్ సైడ్ నార్మల్గా కావాలనుకునే వాళ్ళు నార్మల్గా కట్ చేసుకోవచ్చు.
అలాగే ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా మనకు లోతు తీయడం వల్ల మెయిన్ మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది చంక భాగంలో. ఇప్పుడు పైన కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని జస్ట్ కొంచెం లైట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే కింద మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోండి. మన నార్మల్ బెల్ట్ని 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. కింద బ్యాక్ ఫ్రంట్ కూడా ఈక్వల్గా వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో మనకి చంక లూజ్ ఎంత అవుతుందో చెక్ చేసుకొని హ్యాండ్ లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ పొడవు తీసుకోండి. పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు మనం స్ట్రైట్ తీసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని మనం క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఒక 4.5 అలా వరకు హ్యాండ్ లూజ్ మార్కింగ్ అయితే చేస్తున్నాను. పైనుంచి మనం షోల్డర్ దగ్గర నుంచి కాకుండా స్ట్రైట్ పీస్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 3 ఇంచెస్ తీసుకోవచ్చు లేదా 2.5 తీసుకోవచ్చు. అప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు లోతు తీసుకోవాలి. లోపల ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా రైట్ సైడ్ రెండు లోపలికి వేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా సన్నగా లోతు తీసుకోండి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా మెడ భాగానికి క్రాస్గానే కట్ చేసుకోవాలి మెడపట్టిని. అలాగే ఇప్పుడు బెల్ట్ కట్ చేస్తున్నాను. మీకు అంచు ఇంట్రెస్ట్ ఉంటే అంచు వేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. లేదా నార్మల్గా ప్లెయిన్ వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్కి అయితే బార్డర్ వేస్తున్నాను. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి, స్ట్రైట్ పీసెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.